కేవలం చలానాలు రాసే అధికారిగానే కాకుండా బాధ్యతగల పౌరుడిగా రహదారి ప్రమాదాల నివారణకు నంద్యాల జిల్లా ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ ఏ సత్యనారాయణ రెడ్డి నడుం బిగించాడు. కరివేన గ్రామ డిపౌల్ పాఠశాలలో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఆయన ప్రసంగం విద్యార్థులను ఆలోచింపజేసింది. ప్రతి విద్యార్థి ఒక రోడ్ సేఫ్టీ అంబాసిడర్ కావాలని పిలుపునిచ్చారు. ఎంవిఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే ఆ కుటుంబం మొత్తం సురక్షితంగా ఉంటుందని ఆకాంక్షించారు. మీరు కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, మీ ఇంటికి రక్షణ కవచాలని అన్నారు. మీ నాన్న హెల్మెట్ పెట్టుకోకపోతే గుర్తు చేయండి, మీ అన్న అతివేగంగా వెళితే అడ్డుకోండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు విద్యార్థులను ఆకట్టుకుంది. సత్యనారాయణ రెడ్డి హైలైట్ చేసిన కీలక అంశాలను ఒకసారి విందాం. గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత. ప్రమాదం జరిగిన మొదటి గంట గోల్డెన్ అవర్ ఎంత విలువైనదో, ఆ సమయంలో క్షతగ్రాస్తులను కాపాడటం ద్వారా ప్రాణదాతలు ఎలా కావచ్చో కళ్లకు కట్టినట్లు వివరించారు. క్రమశిక్షణే శ్రీరామరక్ష. చదువులో ఎంత క్రమశిక్షణ అవసరమో రోడ్డుపై వెళ్లేటప్పుడు అంతకంటే ఎక్కువ క్రమశిక్షణ అవసరమని, ట్రాఫిక్ నిబంధనలు మన ప్రాణాలను రక్షించడానికేనని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికత, అప్రమత్తత. వాహనాలు నడిపేటప్పుడు ఇయర్ఫోన్స్ వాడటం వల్ల వెనుక వచ్చే వాహనాల శబ్దం వినపడదు అని, అది మృత్యువుకు దారితీస్తుందని హెచ్చరించారు. చైతన్య సారథిగా ఎంవిఐ. కార్యక్రమం పొడవునా విద్యార్థులతో మమేకమై వారి సందేహాలను నివృత్తి చేస్తూ సత్యనారాయణ రెడ్డి చూపిన చొరవను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా కొనియాడింది. సామాజిక బాధ్యతతో ఆయన చేస్తున్న ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు ఎంతో దోహదపడతాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. మీ ప్రాణం మీ కుటుంబానికి ఆధారం. ఒక్క క్షణం అసహనం జీవితకాల విషాదాన్ని మిగుల్చుతుంది. నిబంధనలు పాటించండి, సురక్షితంగా ఇంటికి చేరుకోండి. ఏ సత్యనారాయణ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు.